అందరికీ నమస్కారం. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. నేను మీ దుర్గను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఈ సంవత్సరం మనం దీపావళి పండగ ఏ రోజు వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇంకా కార్తీక మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలు, కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి అన్నీ ఈ వీడియోలో తెలియచేస్తాను. చివరి వరకు చూడండి. ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయకుండా. ఇలా దీపావళి రోజున ముగ్గును ఎలా వేయాలో కూడా చూపిస్తూ అన్నీ వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఈ దీపావళి పండుగను మనం 5 రోజులు జరుపుకుంటాం. మొదటగా జరుపుకునే పండుగ మనం ధనత్రయోదశి. ధనత్రయోదశి మనకు 2025 అక్టోబర్ 18 శనివారం వచ్చింది. ఈరోజే మనం లక్ష్మీ కుబేరుల స్వామిని పూజిస్తాం. రెండవ రోజు పండుగ నరక చతుర్దశి. నరకాసురుణ్ణి వధించిన రోజే నరక చతుర్దశి. నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈరోజు మనం నరపీడ వదిలింది అని తలకు, ఒంటికి నువ్వుల నూనె పట్టించి తైలాభ్యంగన స్నానం చేస్తాము. అలా తైలాభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. మనకు పట్టిన దరిద్రాలన్నీ వదులుతాయి. మూడో పండుగ దీపావళి పండుగగా జరుపుకుంటాము. దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాం. అమావాస్య ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది అంటే 2025 అక్టోబర్ 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:37 ప్రారంభమై అక్టోబర్ 21వ తేదీన మంగళవారం సాయంత్రం 4:03 అమావాస్య గడియలు అనేది ముగుస్తాయి. అయితే ఏ రోజు సాయంత్రం ఈ అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజు మనం సాయంత్రమే ధనలక్ష్మి పూజ అంటే దీపావళి లక్ష్మీ పూజ చేసుకుంటాం. మనం దీపావళి పండుగను 2025 అక్టోబర్ 20వ తేదీ సోమవారం జరుపుకుంటాము. అక్టోబర్ 21వ తేదీన అమావాస్య ఉన్నప్పటికీ కూడా మనం సాయంత్రం వేళల్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి కాబట్టి అక్టోబర్ 20వ తేదీ దీపావళి పండుగను మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరం మనకు నరక చతుర్దశి, దీపావళి ఈ 2 పండుగలు ఈ ఒక్కరోజే రాబోతున్నాయి. దీపావళి తరువాత వచ్చే 4వ పండుగ బలిపాడ్యమి. బలిపాడ్యమి కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి తిథి రోజు వస్తుంది. 2025 అక్టోబర్ 22వ తేదీన బుధవారం బలిపాడ్యమిగా జరుపుకుంటాం. ఈ రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలు, కార్తీక సోమవారాలు మనకు ఎన్ని వచ్చాయి అనేది తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 22వ తేదీ బుధవారం పాడ్యమి తిథితో కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే 2025వ సంవత్సరం నవంబర్ 20 తేదీ గురువారం అమావాస్య తిథి కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఇక ఈ సంవత్సరం కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి అనే విషయానికి వస్తే 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. మొదటి సోమవారం 2025 అక్టోబర్ 27వ తేదీన సోమవారం షష్ఠి తిథితో వచ్చింది. రెండవ కార్తీక సోమవారం 2025 నవంబర్ 3వ తేదీ సోమవారం త్రయోదశి తిథితో వచ్చింది. మూడవ సోమవారం 2025 నవంబర్ 10వ తేదీన సోమవారం తిథితో వచ్చింది. పంచమి తిథితో వచ్చింది. 4వ కార్తీక సోమవారం ఇది ఆఖరి సోమవారం. 2025 నవంబర్ 17వ తేదీన సోమవారం
త్రయోదశి తిథితో వచ్చింది. 2025 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన బుధవారం ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఈరోజు బలిపాడ్యమి. అక్టోబర్ 23 గురువారం యమద్వితీయ లేదా భగినీ హస్త భోజనం. అక్టోబర్ 25 శనివారం నాగుల చవితిగా జరుపుకుంటాము. అక్టోబర్ 26 ఆదివారం నాగపంచమి. అక్టోబర్ 30 గురువారం కోటి సోమవారం. ఇలా ఈ వీడియోలో దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకుంటాము, ఇంకా కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి అన్నీ వివరంగా తెలుసుకున్నాము. ఇంకా నవంబర్ 5వ తారీఖున బుధవారం కార్తీక పౌర్ణమి జరుపుకుంటాం. నవంబర్ 18 మంగళవారం మాస శివరాత్రి. నవంబర్ 20 గురువారం అమావాస్య. దీన్ని కార్తీక అమావాస్య అంటాము. దీంతో కార్తీక మాసం ముగుస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.